హాయ్ అందరికీ. ఇదైతే నవంబర్ 8 రోజు తీసిన వీడియో. మేము ఆ రాళ్ళు అవన్నీ తీసి సైడ్‌కి పెట్టిన ఈ ఇటుకలన్నీ గూడా అందులో ఎళ్ళినాయే. మేమన్నీ తీసి మడిలాగా చేసి అందులో గార్లిక్, వెజిటబుల్స్ అవన్నీ పెట్టినాము. అంతకుముందు గూడా మేము ఫ్లవర్స్, సీతాఫలం చెట్టు, అవకాడో చెట్టు, అవకాడో అయితే ఆరుకి తినిపించి ఆ సీడ్ తీసి మేము గ్లాస్‌లో దానికి మొలక వచ్చేదాకా గూడా దానికి రోజు వాటర్ పోస్తూ పెంచి ఇప్పుడు ప్లాంట్ చేసినాం మట్టిలో. చాలా బాగా గ్రో అయింది అదైతే. మంచిగా లీవ్స్ వచ్చినాయి దానికి. ఇంకా ప్రొద్దున లేచి ఇంటి బయట చూస్తా ఉంటే ఆ గ్రీనరీ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. మేమైతే ఇది ఫస్ట్ టైమ్ చేసినాం. అసలు గార్లిక్ ఎట్లా వస్తాయేమో గానీ చూద్దాం అది గూడా మనం. అప్పటికి గూడా వీడియో పెడతా. ఇది పెరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లుంది అనేది గూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అవన్నీ గూడా చాలా బాగా వచ్చినాయి మొలకలు. ఇంకా తమలపాకుల చెట్లు గానీ, అయితే సీతాఫలం ఎప్పటినుంచో ఉంది. నా పెళ్ళికి ముందు గూడా ఉన్నాయి సీతాఫలం. ఇంకా చాలా ఉండే గానీ కొంచెం పాములొస్తున్నాయని మేమే తీసేసినాము. ఒక 2, 3 అట్లా ఉంచుకున్నాము. ఇంకా జామ చెట్లు గానీ, దానిమ్మ చెట్టు, చెన్నంగి చాలా రేర్‌గా చూసేదాన్ని. మా ఇంటి దగ్గరైతే చాలా ఎక్కువుంటాయి. ఇంకా రకరకాల ఆకుకూరలు మా అత్తమ్మ గూడా చాలా పెడతది. ఇంకా పాలకూర, బచ్చలి కూర ఇవన్నీ గూడా ఇంటి దగ్గరే ఉంటాయి అసలు చాలా. ఇదైతే లాస్ట్‌లో గార్లిక్ పెట్టినాం ఈ మడిల్లో. ఈ చుట్టూ ఉన్న ఈ ఇటుకలు మొత్తం అందులో నుంచి వచ్చినయే. ఇవన్నీ గూడా మేము ఇట్లా కట్టలాగా ఏసినాం దానికి.